ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈ వాగ్దానాన్ని చేతపట్టుకుని మనలో చాలామంది ప్రభు తన నామములు ఏమడిగినా చేస్తానన్నారని తమకు కావలసిందల్లా ప్రభువుని అడుగుతుంటారు. కానీ మనం దేవుని చిత్తానుసారంగా ప్రార్థిస్తున్నామా లేదా అని పరిశీలించుకోవాలి. మనం ఎప్పుడు ఈ లోకంలో ఉన్నంత వరకు ఇక్కడి అవసరాల కోసమే ప్రార్థిస్తూ ఉంటే అది దేవునికి మహిమకరంగా ఉండదు. కనుక మనం దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం నేర్చుకొని వాటిని ప్రార్థనలు అడిగి పొందుకోవాలి. మన కోసం ఏదైనా చేసే ప్రభువు తన సర్వస్వాన్ని సమర్పించుకున్నాడు. మరి అటువంటి దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? నశించిపోతున్న ఆత్మల రక్షణార్థం ప్రార్థిస్తున్నామా? రక్షణ పొందుకొని దేవుని ప్రేమ చూచి తిరిగి లోకంలో కలిసిపోయిన వారి కోసం ప్రార్థిస్తున్నామా? ఇలా ప్రభువుకి ఇష్టమైన ప్రార్థనలు ఆయన సంతోషపెట్టే రీతిగా మనం చేయగలగాలి. అప్పుడే ఆయన నామమున మనం ఏది అడిగినా కూడా ప్రభు మనకు తప్పకుండా చేస్తారు. కనుక ఈరోజు నీ ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో.